మరి కాంగ్రెస్ ఏమంటుందో దీనిపై చూద్దాం. కాంగ్రెస్ నుంచి మనకి రాహుల్ గౌడ్ ఉన్నారు. రాహుల్ గౌడ్ గారు నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్. పెద్దలకి నమస్కారం. రైట్, రాహుల్ గౌడ్ గారు నమస్కారం. అంటే ఇప్పుడు అమాయకులు చాలామంది ఈ హైడ్రా విషయంలో బలవుతున్నారు. అంటే అక్రమంగా ఉంటే ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చేస్తామని హైడ్రా కమిషనర్ చెప్తున్నప్పటికీ కూడా మరి ఇందులో ధనవంతులకి లేదా పలుకుబడి ఉన్న వాళ్ళకి ఒక న్యాయం, పేద ప్రజలకు ఒక న్యాయం అనేటువంటి ప్రశ్న రేకెత్తుతోంది. దానిపై మీ సమాధానం ఏంటి? అలా ఏం లేదు సార్. ఇందాక వీళ్ళు ఏంటంటే మేము ఏదైనా మంచి చేయబోతుంటే ఈ కుట్రలు కుతంత్రాలు పెట్టుకొని రాజకీయం చేయబోతారు. చివరికి హైడ్రా మీద కూడా రాజకీయం చేసి ఓట్ బ్యాంక్ కోసం బీజేపీ ఆలోచిస్తుంది, స్టేట్ కోసం వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుంది. రేపు తర్వాత ఎలక్షన్ లో కూడా ఈ హైడ్రా వల్ల వ్యతిరేకం జరుగుతుందని చెప్పి వీళ్ళు కొందరు తిడుతుండొచ్చు. ఆ తిట్టే వాళ్ళు ఎవరో కూడా కాదు, మాకు తెలుసు. ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, అందులో బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి మరి దగ్గరుండి ఆ వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టడం కూడా జరుగుతుంది. కాకపోతే మేము ఒక పేద ప్రజలదే కాదు, ఇందాక అన్నగారు అన్నట్టు మీరు అన్నట్టు సిలీ సెలబ్రిటీలది కూడా వాళ్ళే కూడా గుర్తున్నాం. ఎవరైతే గతంలో 10 సంవత్సరాలుగా వినండి మీరు చూసే ఉంటారు, నేను ఒకటి అడుగుతున్నా. బతుకమ్మ కుంట మీరు చూసిరు కదా, గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, కేంద్రానికి మోడీ ఉన్నాడు. మరి ఏం చేశారు? మరి ఆ కుంట మీరు చూడండి, ఒకసారి విజువల్ గా కొట్టి చూడండి. మరి ఎందుకు మరి ఎత్తుకొని రాలేదు? మరి మీరు అధికారం మీ చేతులు ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్నది, రాష్ట్రానికి వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నది కదా, మరి అప్పుడు చాతగాలేదా? మరి నేను అడగదలుచుకున్నా, మంచి ఏమవుతున్నాం వినండి అన్నా, నేను చెప్పేది వినండి. మాట్లాడనివ్వండి. మీ ప్రశ్నలు మేము విన్నాం కదా, మాది కూడా వినండి. మేము చెప్పే సొల్యూషన్ ఇందులో రాజకీయం కాదు. మీరు రాజకీయం చేయడం బంద్ చేయండి ఫస్ట్. మనము తెలుసు, కాకపోతే సమాధానం చెప్పకుండా బీజేపీ బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది అనడంలో కరెక్ట్ కాదంటున్నా నేను. మరి నువ్వు కాంగ్రెస్ విమర్శించడం కూడా కరెక్టేనా? అంటే మంచి చేస్తానే నాగార్జున గురించి ఇందులో మీరు ఫాతిమా కాలేజ్ గురించి అడిగినప్పుడు కూడా నేను అదే చెప్తున్నా. నేను ఏం చెప్తున్నా అంటే, ఫాతిమా కాలేజ్ గురించి కూడా మీరు అడుగుతారని మాకు తెలుసు ముందే. అయితే ఆ ఫాతిమా కాలేజ్ కు గతంలో కూడా మీరు మా ముఖ్యమంత్రి గారు మీరు అన్నట్టు సంవత్సరం కాలం ఏమని చెప్పన్నారు. కాకపోతే వెనక ముందు అవుతుండొచ్చు, చేస్తారు. మీరు ఆవేశపడకండి, మీరు బీజేపీలు ఆవేశపడతారని మాకు కూడా తెలుసు. చేస్తారు. అక్కడ విద్యార్థులు చదువుకుంటున్నారు, కొంచెం ఆగాలి. వాళ్ళకి స్టడీ ఇంపార్టెంట్. మనకి ఫాతిమా కాలేజే కాదు తెలంగాణలో కనబడేది, చాలా ఉన్నాయి ఇట్లాంటి కాలేజీలు. అసావుద్దీన్ కాదు, చాలా బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నాయి, బీజేపీ వాళ్ళు ఉన్నాయి, కాంగ్రెస్ వాళ్ళే కూడా ఉన్నాయి. అందరివి బయటపడతాయి. మీరు దానికి మద్దతు పలకాలి. కానీ ఎంతసేపు ఫాతిమా కాలేజీ ఒక టార్గెట్ పెట్టుకోవడం కాదు, నాగార్జునది ఎంతసేపే కాదు, అందరివి గులగొడుతుంటాడు మా ముఖ్యమంత్రి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరికి ఎవరైతే FTL బఫర్ జోన్ లో ఎవరైతే కట్టారో వాళ్ళ ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులైనా మంత్రులైనా ఒప్పుకుంటాడని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కుమార్ గారు ఒక్క నిమిషం. రాహుల్ గారు, హైడ్రాతో 10,000 కోట్ల భూముల్ని మేము కాపాడామని కాంగ్రెస్ చెప్తోంది. మరి శ్వేతపత్రం ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు? ప్రజలకు వివరాలు తెలియాలి కదా. 100% మీరు అన్నట్టు ప్రజలకు తెలియాలి. మేము ప్రజలకు దాచిపెట్టుకొని మేము ఏం చేయము. స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు చేస్తారు. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా ప్రాసెస్ కూడా చేయాల్సినవి ఉన్నాయి. సగం చేసి సగం పెట్టవద్దు. ఎందుకంటే మూడేళ్ళు ఉన్నది. ఆ 3 ఏళ్ల లోపు మా ముఖ్యమంత్రి గారు అఫీషియల్ గా ఏ రోజు అతి త్వరలో కూడా బయట పెట్టాలి ఆ లెక్కలు, ఎన్ని ఎకరాలు చేసారు అని చెప్పి అఫీషియల్ గా మనకు తెలియదు, ఎవరికి తెలియదు, ఈవెన్ మంత్రులకు కూడా తెలియదు ఆ లెక్కలు స్పష్టంగా ఎన్ని చేసారు. ఒక రఘునందన్ రావు గారికి ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మధ్యలోనే ఆ కన్వర్జేషన్ ఉన్నది. అది స్పష్టంగా ప్రజల ముందు పెడతారని చెప్పి మేము భావిస్తున్నాం. కానీ ఇందులో ఎటువంటి రాజకీయాలు మాత్రం చేయొద్దని చెప్పి ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని అడుగు మేము మాట్లాడుతున్నాం, ఇటు రాష్ట్రానికి వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే చాలా
10 ఏళ్లలో కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది తెలంగాణలో. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు చాలా పర్మిషన్లు ఇవ్వడం, విచ్చల వీడియో ఎక్కడ పడితే అక్కడ, అసలు FTL లో కూడా చాలా కట్టుకోరు. కానీ సరే ఇప్పుడు కేసీఆర్ అసలు ఏం చేయలేకపోయాడు, ఇకనైనా మేమన్నా చేస్తాం, కుమార్ గారు, ఒక్క దానికి నిమిషం. మద్దతు పలకండి. బీఆర్ఎస్ నాయకులనైనా అడుగుతున్నాము, మేము కేసీఆర్ గారిని అయినా అడుగుతున్నాం, మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఇందులో మోడీ కూడా మాకు భాగస్వాములే, మాకు మద్దతు పలకండి అని చెప్తున్నాం. రాష్ట్రాన్ని ఒక మంచిగా ఒక దిశగా బావు దిశగానే ఆలోచిస్తుండు, కానీ ఏదో గుంజుకొని మా ముఖ్యమంత్రులకో మా మంత్రులకో గుంజుకొని కబ్జాలు పెట్టుకొని మేమేమో ఆ 100, 150, 500 కట్టుకొని మేమేమో ఏం సాధించేది ఏం లేదు. మా కాంగ్రెస్ నాయకులు కూడా జోలికి పోరు. కాకపోతే ఒక రఘునందన్ రావు గారు చేసేది దానిలో పని ఉంటది, వాళ్ళు ఎప్పుడైనా కాంప్రమైజ్ కాడని అట్లాంటి ఒక విజన్ ఉన్న మంచి వ్యక్తి అని చెప్పి మా రైట్ రాహుల్ గారు ముఖ్యమంత్రి మాట్లాడదాం స్పష్టంగా పెట్టడం జరిగింది. రైట్. బొమ్మెర రామ్మూర్తి గారు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. రామ్మూర్తి గారు చెప్పండి, నిన్న మనం సికింద్రాబాద్ ప్యాట్నీ దగ్గర నాలా సిచ్యువేషన్ చూసాం, ఆ వాల్ని కూల్చేయడంతో ఇళ్ల